ఇంతకాలం అమ్మవారికి అలంకరించిన గిల్ట్ నగల ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియలేదారా? అవునరా. ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక అమ్మవారిని మామూలుగానే దర్శనం చేసుకునేవంటరా. కానీ ఇప్పుడు తెలిసాక మా తాతలాగా ఆ అమ్మని చూడాలంటే నాకు కూడా ధైర్యం సరిపోవట్లేదురా. ఎలాగైనా అమ్మవారికి ఒరిజినల్ నగలు చేసి వేసేయాలరా. ఎలారా? ఒకటా రెండా? 100 సవర్ల బంగారం, అది ఒక నెలలో. రే, అవతల దేవాదాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారా. ఇవాళ నేను బతికేలా భూమి మీద నిలబడ్డానంటే అమ్మవారి నగలు అమ్మబెట్టే. మా తాత చేసిన తప్పంటే ఆ తప్పులో మా తాత కంటే ఎక్కువ భాగం నాకే ఉంది. అందుకే ఆ నగలు నేనే చేయాలి. ఇది భారం కాదురా, బాధ్యత. అమ్మా, నేనే చేయిస్తాను. మమ్మల్ని క్షమించు తల్లి. మా ఇంటికి రావే 4 రోజులు ఉండిపోదు గాని. అబ్బా, నువ్వు ఎందుకు పిలుస్తున్నావు నాకు తెలీదు. గాజులు కొట్టేయడానికే కదా. ఏం అక్కర్లేదు, నేను మీ అన్నయ్య దగ్గరే ఉంటాను. నువ్వు ఎక్కడైనా ఉండవే. నువ్వు చచ్చాక నీ గాజులు నాకే రావాలి. రాకపోతే అప్పుడు చెప్తా. పోవే. దగ్గరే ఉంటా. మరి ఇప్పుడే లాయర్ని కలిసి వస్తాను రా. మన పొలం మన చేతికి రావడానికి ఇంకొక 6 నెలలు పడుతున్నట్టున్నారు. అది అమ్మేసి ఆ నగలు చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదు. ఓ పని చేస్తే ఏంటది? రోల్డ్ గోల్డ్ నగలు తెచ్చి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందాం. అది ఎలాగ నీ చేతిలో పనే. పైగా బ్యాంకులో లోన్ శాంక్షన్ చేసేది కూడా నువ్వే. ఊరుకోరా, మన బ్యాంకులో 1,00,000 రూపాయలకు మించి ఎవరికి లోన్లు ఇవ్వట్లేదు కదరా. ప్రసాద్, మంగళవారం బ్యాంక్ రమ్మంటావా? వద్దు, గురువారం. నువ్వు లాంచి ప్రసాద్, నీకోసం ఎదుగుతున్నాను రా. ఏంట్రా? నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటది? ఇప్పుడు ఆ మేనేజర్ గడు ఏం చేస్తున్నాడు? సువర్ణ వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు నగలు తీసి దానికి ఇస్తున్నాడు. అదేం చేస్తుంది? మళ్ళీ 3-4 రోజులు పట్టుకుని పెట్టేస్తుంది. అయితే నేనేమంటానంటే, చాలా రోజుల నుంచి తాకట్లో ఉన్న కస్టమర్ నగలన్నీ తీసి అమ్మవారి నగలు చేయించి అలంకరించేద్దాం. విను, ఇంకో 6 నెలలు నీ పొలం చేతికొచ్చేద్దా. వెంటనే అమ్మేసి యాజిటీ ఏ నగలైతే తీసినా అన్ని చేంజ్ చేసి లాకర్లో పెట్టేద్దాం. పోరా, జాబ్కే రిస్క్. ఎండోమెంట్స్ వాళ్ళకి తెలిపితే ఫ్యామిలీ రిస్క్ వద్దు, ఆలోచించుకో. బొక్క పాండు 10 గ్రాములు, బొత్తుల నారయ్య 8 గ్రాములు, పొట్టు నాగరాజు లక్కవరం. వీడికి తెలుసా? బాగా 80 తులాలు పెట్టి 5 ఏళ్ళయింది. నెల టెన్షన్గా వడ్డీ కడుతున్నాడు. సంవత్సరానికి ఒకసారి మార్చి 31 అప్పు రెన్యువల్ చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడు, పావుల వడ్డీకి క్రాప్ లోన్ తీసుకుని బయట రీల్ జీరోలకి 10 రూపాయల వడ్డీకి ఇవ్వడానికి మరిగాడు. ఇడు ఇప్పుడు ఎప్పుడే రాడు. పద. దాదా మనకు కావాల్సిన 100 తులాలు, మరి మిగతా 20 తులాలు మా మామ మెళ్ళ ఉంది. లాక్కొస్తానుంటు. ముందు మొదలు పెట్టరా, తర్వాత అదే వస్తుంది. పద. ప్రసాద్, నా నగలు మొదలెట్టావా? నిన్నే కరగబెట్టా. 10 రోజుల్లో ఇచ్చేస్తామన్నమాట. ఏంటక్క ఏవో నగలంటున్నావు? మొన్నేనే ప్రసాద్కి 20 కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని. ప్రసాద్ కదా, బానే చేస్తాడు. దొరికేసిందిరా. కలిపి కలిపి. తాత ఒకసారి రా.
తాత ఆ కండు ఒకసారి పట్టు పట్టు. అది కాదురా. నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. ఇది కూడా ఒక రకంగా అప్పే. మన పొలం రాగానే తీర్చాల్సిందే. ముందు నువ్వు పని మొదలుపెట్టు. నగలు జాగ్రత్త. మన ఇంట్లో ఉండే ఆదవులకి నగలు కనిపించకుండా చూసుకో. ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే అలుపు సొలుపు ఉండదు. ఈ రోజు మీకు పండగే. బాగా తినండి. బోరుడు గుడ్లు పెట్టాలి. ఏమిట్రా ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోసేస్తున్నావు? ఈ కోళ్ళను పొలాల మీద దోలొచ్చు కదా ఫ్రీగా తింటే. మొన్న అలాగే 20 వదిలితే 19 తిరిగి వచ్చేయండి. అందులో ఓ పెట్టిన ఎవడో ఎత్తిసేయండి బాబు. నమస్కారం అండి నాగరాజు గారు. ఏమయ్యా యేసోబు రా. అప్పు తీసుకున్నావు కదా, తెచ్చావా డబ్బులు వడ్డీతో? మీ అప్పులకో చెప్పులు దండండి. మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతానండి బాబు. మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు కొట్టేస్తుందండి. ఇంకెందుకులేండి బాబు, మీ వడ్డీతో పాటు ఇదిగో 400 ఇచ్చేస్తాను. నా కోడి నాకు ఇచ్చేయండి. ఏంట్రా నా కోడిని ఓని ఇచ్చేస్తున్నావు? నాకు ఇవ్వాల్సిన 400 ఓకే, డ్యామేజ్ 500 ఎవడు తండ్రి బాధిస్తాడా? డ్యామేజ్ ఏంటండి బాబు? ఒరే యేసోబు, నువ్వు నా దగ్గరకు వచ్చావు. ఏవండి నాకు అవసరం ఉంది 300 ఇమ్మని చెప్పి నీ కోడి పుంజు తాకట్టు పెట్టావు. నేను నీ మీద ప్రేమతో కోడి పుంజును తాకట్టు పెట్టుకుని నీకు అప్పించా. ఇది మంచి కోడి పుంజు అనుకోని మా ఇంట్లో ఫ్రీగా వదిలేశా. ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది. చూసి ఊరుకుందా? దాన్ని గీకింది. గీకి ఊరుకుందా? దాన్ని రేపు చేసింది. దాని జీవితాన్ని నాశనం చేసేసింది. ఫలితంగా ఏమైంది? 11 కోడి గుడ్లు, 9 పిల్లలు. గుడ్లు 11 అయితే పిల్లలు 9 ఎలాగుంటాయండి? 2 గుడ్లు ఆమ్లెట్ వేస్తున్నారులే. నొరబై, నువ్వు నీ మగ పుంజును తీసుకెళ్తానంటున్నావు. మగతోడు లేకుండా నా కోడి పెట్ట రేపటి నుంచి తన జీవితాన్ని ఎలా ముందుకు నెట్టుకెళ్ళగలుగుతుంది? సాటి కోడి పెట్టలు ఏమంటాయి నా కోడి పెట్టని? చెడిపోయావు అంటే కాకుల్లాగా పొడవు. కాబట్టి నీ కోడి పుంజుని, కోడి పెట్టని, పిల్లల్ని 3000 ఇచ్చి తీసుకెళ్ళిపో. 3000? నా కోడి వద్దు, మీ పిల్లలు వద్దు. మీరే ఉంచుకోండి. చిచి దిక్మాల్ సంతని వడ్డీ కింద ఎవడైనా కోళ్లు కుక్కలే తాగట్టెట్టుకుంటాడా? చాకరీ చేయలేక చేస్తున్నాను. డబ్బులు ఊరకనే వస్తాయా? ఎంత వస్తే ఏం లాభం? మెళ్ళో పసుతారు తప్ప ఇంకో దిక్కు లేదు. ఉన్న బంగారం అంతా అట్టుకెళ్ళి బ్యాంకులో తగలెట్టావు. ఆ బంగారం బ్యాంకులో పెట్టి పాల వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా. ఆ డబ్బులు ఊరంతా 10 రూపాయల వడ్డీకి తిప్పుతున్నా. తెలుసుకో. అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా. నేను అలాగే సంపాదిస్తా. రేపు ఆ సింగపూర్ సంబంధం వాళ్ళకు కూడా కూతుర్ని ఇలాగే చూపిస్తావా? అవును కదే, సింగపూర్ సంబంధం గురించే మర్చిపోయాను. పెళ్లి కొడుకును చూడలేదు కదూ. ఏంటమ్మయ్యా, కాంక మహాలక్ష్మి గారు సింగపూర్ సంబంధం చూస్తున్నావుట. నా పరిస్థితి ఏంటి? ఒరేయ్ నరసింహ, మీ అమ్మగానే నిన్ను తీసుకెళ్లి చెత్తపుట్ట పక్క నిలబెట్టిందనుకో, చెత్తేరికెళ్లేవాడు కూడా నిన్ను తీసుకెళ్లడరా. అది నీ పొజిషను. నా కూతుర్ని గాల్లో తిరిగేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను తప్ప నీలాగా గాలికి తిరిగేవాడికి ఇచ్చి పెళ్లి చేయను. అత్తయ్యం చేసుకోకముందు నువ్వు గాలోడివే, మా అమ్మ చెప్పింది. ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేను చూస్తాను. చూశావే, వీడికి మన కూతుర్ని ఇయ్యాలంట. అరే అయ్యా, కనక మహాలక్ష్మి ఎక్కడా?